జగన్కి దేవుడు పెడుతున్న పరీక్ష అనుకుంటా. మరి పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనల ప్రకారం తొలిసారి అన్యమతస్థుడు దర్శనం చేసుకునేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఒకసారి సంతకం చేస్తే ఇక పదే పదే చేయనక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదా అది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు, అవాయిడ్ చేశాడని చెప్తున్నారు. అంతకుముందు పాదయాత్ర సందర్భంలో కానీ అంతకుముందు కూడా దర్శనం చేసుకున్నాడు కదా. ఆనాడైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు కదా, అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కదా. మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదు అంటే $1 మిలియన్ ప్రశ్న. 2009లో రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో దర్శనం చేసుకున్నటువంటి సందర్భంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు కుటుంబం అంతా అన్నది ఒకటి. అలాగే ఒకసారి సంతకం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తొలిసారి అన్నటువంటి వాదన ఉన్నది. ఇంకొక వైపున ఇప్పుడు సంతకం పెట్టాలా లేదా, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకైతే పైనుండి ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారం జగన్కి ఇవాళ వెళ్ళి డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్నారు, సంతకం పెట్టమని అడగబోతున్నారు. మరి సంతకం పెట్టడం ద్వారా అంటే ఇక్కడ ఈ టైంలో ఈ లడ్డూ ఇష్యూ మీద ఎమోషన్ కాన్సెప్ట్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఆ సంతకం పాయింట్ అన్నటువంటిది ప్రధానంగా టెస్ట్ చేస్తున్నటువంటి వేళ పెట్టి వెళ్తారా లేదా. ఆ మధ్యన హైకోర్టులో దీని మీద పిటిషన్ పడినటువంటి సందర్భంలో భట్టు దేవానంద్ హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పు డిక్లరేషన్ మీద సంతకాలు ఇప్పుడు అక్కర్లేదు ఒకసారి పెట్టేశారు కాబట్టి అన్నటువంటి తీర్పు ఇచ్చున్నారు. ఆ తీర్పుని కోట్ చేస్తారు. జగన్ సంతకం పెడితే అదుగో అన్యమతస్థుడు అని ఒప్పుకున్నాడు, సంతకం పెట్టాడు అన్నది. ఆయన అన్యమతస్థుడే, క్రైస్తవుడు కాదని ఆయన చెప్తున్నాడు. జగన్ సంతకం పెట్టకపోతే అహంకారంతో ప్రవర్తించాడని అప్పుడు దర్శనానికే వెళ్ళనీయకుండా ఆపుతారా. ఇది అతిపెద్దదైనటువంటి పరీక్ష. ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.